తెలుగు సినీ ఖ్యాతిని ప్రపంచానికి తెలియజేసేలా చేసిన లెజెండ్స్ జీవిత కథలను తెరపై చూపించే ప్రయత్నం మహానటితో మొదలైంది. ఆ సినిమా హిట్ కావడంతో బాలకృష్ణ ఎంతగానో కష్టపడి ఖర్చు పెట్టి తన నాన్న స్వర్గీయ సీనియర్ ఎన్టీఆర్ బయోపిక్ను 2 భాగాలుగా తీసినప్పటికీ ఆ సినిమా మాత్రం ఆశించినంత స్థాయిలో ఆదరణ దక్కించుకోలేకపోయింది. ఆ సినిమా తగినంత డ్రామా లేకపోవడం వల్లే ఫ్లాప్ అయిందనేది అందరికీ తెలిసిందే. దీంతో ఎవరూ హీరోలపై బయోపిక్ తీసే సాహసాన్ని చేయలేకపోయారు. ఇలాంటి టైంలో నాగార్జున దగ్గర ఏఎన్నార్ బయోపిక్ గురించి ప్రస్తావన రాగానే నాన్నగారి బయోపిక్ బోరింగ్గా ఉండే ఛాన్స్ ఉందని, కెరియర్ స్టార్టింగ్లో ఎత్తుపల్లాలు చూసిన తర్వాత ఎక్కడమే కానీ దిగడం తెలియనంత గొప్పగా ఆయన జర్నీ సాగిందని నాగ్ వెల్లడించారు. ఇక సినిమా బదులు డాక్యుమెంటరీ అయితే బాగుంటుందని తన అభిప్రాయాన్ని చెప్పేశారు. ఏవైనా అంశాలు కల్పిస్తే తప్ప బయోపిక్స్ వర్కౌట్ కాదని, కానీ తనకు ఆ ఉద్దేశం లేదని కుండబద్దలు కొట్టి చెప్పేశారు నాగార్జున. మాట వరుసకు కూడా చేస్తామని చెప్పకుండా నాగ్ ఇంత ఓపెన్గా నిజాన్ని ఒప్పుకోవడం చూస్తుంటే తను ఎంత ప్రాక్టికల్గా ఆలోచించారో అర్థమవుతోంది. దీనికి తోడు ఇప్పటికే ఏఎన్నార్పై చాలా పుస్తకాలు వచ్చాయి. ఆయన కూడా స్వయంగా అనుభవాలు పంచుకున్న వీడియోస్ ఉన్నాయి. ఇవన్నీ కలిపి నాగ్ వీటిని డాక్యుమెంటరీగా చేస్తే భావితరాలకు ఓ రిఫరెన్స్గా ఏఎన్నార్ డాక్యుమెంటరీ నిలిచిపోతుంది. నాగ్ మాటల్ని బట్టి ఏఎన్నార్ బయోపిక్ తెరకెక్కనట్టే అనుకోవాలి.